ఈరోజు దేవుని మాట 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, యెహోవా మందసము ఎక్కడుంది? గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉంది. ఉన్నప్పుడు ఎప్పుడైతే మందసము ఆ ఇంటిలో ఉందో దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎవరెవరిని ఆశీర్వదించాడు? అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడు. ఎన్ని నెలలు ఉంది ఆ మందసము? 3 నెలలు ఉంది. దేవుడు ఎంతగానో తన ఇంటి వారిని అందరినీ ఓబేదెదోమును ఆశీర్వదించాడు, తన ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క ఆశీర్వాదం కావాలి అంటే, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి అంటే, మన ఇంటి వారందరూ ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మనము ఏముంచుకోవాలి? దేవుని యొక్క మందసమును మన ఇంట్లో ఉంచుకోవాలి. మరి ఆ మందసమును మనం ఏర్పాటు చేసుకోగలుగుతున్నామా? అది అందరికీ సాధ్యమేనా? దేవుని యొక్క మందసము అందరికీ సాధ్యము కాదు. కానీ దేవునికి కృప వలన అది కొంతమందికే సాధ్యమవుతుంది. మరి ఎంతోమంది ఉండగా గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలోనే దేవుని యొక్క మందసము ఉంచబడింది. అది దేవుని యొక్క సంకల్పమై ఉంది. మరి దేవుని యొక్క మందసమును మనం కూడా ఆహ్వానించగలుగుతున్నామా? ఆయన సన్నిధిని మనం కూడా ఉంచుకోగలుగుతున్నామా? మరి అటువంటి ధన్యత కలిగి ఉండాలని ఆశపడితే, దేవుని యొక్క మందసము మన ఇంటిలోకి రావాలి అని ఆశపడితే, దేవుడు తప్పక ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవుని యొక్క మందసమును ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటామో, ఎప్పుడైతే ఆ మందసము ఉంటుందో, ఓబేదెదోమును ఆశీర్వదించినట్టు, తన ఇంటి వారిని ఆశీర్వదించినట్టు, దేవుడు వాక్యం వింటున్న నా కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఒకరిని ఆశీర్వదించి ఒకరిని ఆశీర్వదించకపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. అందరి ఎడల ఆయన కనుదృష్టి ఉంది. ఆయన మన కోసమే, నా కోసం, నీ కోసం, మనందరి కోసం, ప్రపంచ నలుమూలలో ఉన్న వారందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తాన్ని కార్చాడు. కేవలం నా కోసం, నీ కోసం మాత్రమే కాదు, మనందరి కోసం, మనల్ని ఆశీర్వదించాలని నిమిత్తం ఆయన వచ్చాడు. మన శాపమును మన పాపమును ఆయన వేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరి మనం ఎందుకు ఆశీర్వాదాలు చూడలేకపోతున్నాము? ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఒకే ఒకటి ఉంది, ఆయన మందసమును మనం ఉంచుకోవాలి. దేవుని యొక్క మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. ఉదయ సాయంత్రం వేళ సమయంలో ప్రార్థన చేసుకోవాలి. మధ్యాహ్నం కూడా సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన అనే మందసమును ఏర్పాటు చేసుకోవాలి. ప్రార్థన అనే మందసము దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. మరి ఈ రీతిగా మన కుటుంబం అంతా కలిసి ప్రార్థిస్తే ఎన్నో కార్యాలు మనం చూసేవారంగా ఉంటాము. ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంగా ఉంటాము. మరి ఇటువంటి మందసము మన దగ్గర ఎన్ని రోజులు ఉంటుంది? మనం దేవుని యొక్క మందసమును దేవుణ్ణి ప్రార్థించుకోవడం, అందరం కలిసి ఒకసారి ప్రార్థించుకుంటే మరలా ఎవరికి వారే. మరి ఈ రీతిగా కాకుండా ప్రతిరోజు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించడం. 3 నెలలకే దేవుడు అంతా ఆశీర్వదిస్తే, దేవుని యొక్క మందసమును మనం నిత్యము ఉంచుకుంటే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో. మరి ఆ కృపను పొందుకునే వారంగా ఉన్నామా? ప్రార్థననే బలిపీఠము, ప్రార్థననే ఒక కృపను పొందుకొని దేవునికి ప్రార్థించే వారంగా ఉండాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ మందసము ఎప్పుడైతే ప్రభు ఓబేదెదోము ఇంట్లో ప్రవేశింపబడిందో అప్పటి నుంచి ఆశీర్వదించావయ్యా తండ్రి. నువ్వు కూడా ప్రభు నాయన ఎంతో ప్రభు జాలిగల దేవుడు అయ్యా, నువ్వు కృపగల దేవుడు అయ్యా తండ్రి.
తండ్రి, మా పాపాలను శాపాలను తుడిచివేయడానికి ఈ లోకానికి వచ్చావయ్యా. నీ ప్రేమను గుర్తెరిగి నిత్యము నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ జీవించే వారంగా మమ్మల్ని ఉంచండి అయ్యా. ప్రార్థననే మందసంను ఏర్పాటు చేసుకొని నిత్యము ప్రార్థించే వారంగా ఉంచండి అయ్యా. తండ్రి, అనేక ఆశీర్వాదాలు ఒబేదేదేం పొందుకున్నట్లు మేము కూడా పొందుకోవడానికి అర్హులుగా చేయండి అయ్యా. కృపగల దేవా, నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ వాక్యమిటున్న ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించి దీవించి నీ దీవెనతో నింపండి అయ్యా. నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.